ఆయన సన్నిధి మన దగ్గర ఉందని అర్థం. And it also enables us to do God's work on the earth. అభిషేకము దేవుని యొక్క పని మన ఈ లోకంలో చేయడానికి ఉపయోగపడింది. I want to say authority is established through faith. అధికారము విశ్వాసము ద్వారా స్థిరపరచబడింది. And the anointing or the power of God is released through authority. దేవుని యొక్క శక్తి అధికారము ద్వారా బయటకు వస్తుంది. When we first become a believer, we are anointed. మన దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసులుగా మారుతామో, మన విశ్వాసులు ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనకు అభిషేకం మనకు వస్తుంది. Christ means the anointed one. క్రీస్తు అనగా అభిషేక్తుడు. When we accept Jesus, we have the anointed one living inside of us. క్రీస్తుని మనం కలిగి ఉన్నామంటే అభిషేక్తుని మనం కలిగి ఉన్నామని అర్థం, అభిషేకం మనం కలిగి ఉన్నామని అర్థం. In 1 Corinthians 1:21, 1 కొరింథీ 1:21 వచనం చదువుదాము. he says, "Now it is God himself who has anointed us." ఒకసారి ఎవరైనా చదువుతారా? 1 కొరింథీ 1:21 వచనం. చదవండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకునినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్ముని వారికి రక్షించుటకు దేవుని దయపూర్వక సంకల్పమాయను. And then in 1 John 2:20 and also 2:27. ఫస్ట్ 1 యోహాను 2వ అధ్యాయం. Oh, just a minute. I lost it. Let's see. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం 27వ వచనం చదువుదాం. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అలాగే 27వ వచనం కూడా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారము గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. And then also in Ephesians 3:19 through 20. అలాగే